నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా సీరియస్‌గా కొన్ని వ్యవహారాలపై ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలు ఏ రకంగా ఉన్నాయనేది ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. దీనికి సంబంధించి ఎన్నో అవకాశాలు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అతన్ని బాధ్యతల నుంచి తప్పించారు. అలాగే 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనసేనపై ఆయన ఫోకస్ పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరైతే పార్టీ విధి విధానాలు గాని, పార్టీ సిద్ధాంతాలు గాని, వాటిని దాటి ఎవరైతే పనిచేస్తారో వారికి సంబంధించి వారి విషయంలో చాలా స్ట్రిక్ట్‌గానే వ్యవహరించాలి అనేది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. దానిలో భాగంగానే మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని పక్కకు తప్పారు. దానిలో భాగంగానే మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని పక్కకు పెట్టారు. ఇటువంటి సందర్భంలో ఏదైతే జనసేన పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేయటం, రాజకీయ కుట్రల్లో భాగంగా వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు అంటే పక్క పార్టీలు దానికి సంబంధించి కూడా సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఎన్ని కామెంట్స్ చేసినా, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినా ఆయన పెద్దగా స్పందించినటువంటి సందర్భం లేదు. అంతంత మాత్రమే. కానీ ఈసారి మాత్రం చాలా సీరియస్‌గా ఫోకస్ పెట్టారనే చెప్పాలి. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో సురేష్ అనే వ్యక్తి అవినీతి అక్రమాలకు సంబంధించి అతను పేటరేగిపోతున్నాడు, రెచ్చిపోతున్నాడు. అతను చెప్పిందే అధికారులు కూడా పాటిస్తున్నారు అని ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. జరుగుతూనే ఉంది. దానికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశానుసారం చాలా క్లియర్ కట్ ఇండికేషన్స్ అనేది ఇచ్చారు. ఒక పత్రిక ప్రకటన కూడా విడుదల చేశారు. సోషల్ మీడియాలో కూడా పెట్టినటువంటి పోస్ట్. అంటే వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. న్యాయపరంగా పోరాటం చేస్తాం అవసరమైతే. పిచ్చి పిచ్చి వేషాలేస్తే తాట తీస్తాం అన్నట్లుగానే ఆయన స్పందించినటువంటి తీరు. దీనికి సంబంధించి ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారని, పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో, క్యాడర్ ఏదైతే ఉందో, ఆ క్యాడర్ చాలా బలంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి ఆరోపణలు గానీ, విమర్శలు గానీ వచ్చినప్పుడు తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉంది. అనేది ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశంగా ఒక చర్చ అనేది జరుగుతుంది. జనసేన పార్టీ కార్యాలయం నుంచి అఫీషియల్‌గా వచ్చినటువంటి ఒక పోస్ట్ గనుక మనం చూస్తే ఒకసారి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేషీలో లేని సురేష్ అనే వ్యక్తి పేషీలో పనిచేస్తూ అవినీతి కార్యకలాపాలకు పాల్పడినట్లుగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం ఉన్నట్లుగా చూపిస్తూ తప్పుడు ఆరోపణలు చేసిన వైఎస్ఆర్‌సీపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నిర్ణయం చేసింది. గతంలో ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఏకంగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత, పారదర్శకతపై అనుమానం కలిగించేలా ప్రచారం చేసిన ఈ తప్పుడు వార్తలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నిరాధార ఆరోపణలు చేసిన వారిపై మరియు నిజనిజాలు నిర్ధారించకుండా ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పార్టీ న్యాయ విభాగం సిద్ధమైందని తెలియజేస్తున్నాం. చాలా క్లియర్‌గా వైసీపీ నాయకులకు ఒక వార్నింగ్ ఇచ్చారు. అంటే ఏదైతే సురేష్ అనే వ్యక్తికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో కీలకంగా వ్యవహరిస్తున్నారని, దానికి సంబంధించి ఆయన కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఎటువంటి అడ్డు చెప్పట్లేదని, సురేష్ చెప్పిందే వేదమని, ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఒక రకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు అని, అంటే సొంత పనులు చేయించుకోవడానికి ఇట్లా రకరకాలుగా వైసీపీ సోషల్ మీడియా అనేది రెచ్చిపోతుంది అనేది ఆయన అభిప్రాయం.
దీనికి సంబంధించి గతంలో కూడా ఇలా జరిగాయి అధికారంలోకి వచ్చిన తర్వాత. కానీ ఎప్పుడు కూడా ఈ స్థాయిలో స్పందించలా అధినేత కానీ పార్టీ కానీ. కానీ మొట్టమొదటిసారి ఈ విధంగా ఒక పోస్ట్ అనేది పెట్టడం ఇదే మొదటిసారి. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఏదైతే పార్టీని కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ నడిపిస్తున్నటువంటి తీరు, వాస్తవానికి కూటమి బలపడింది, కూటమి అధికారంలోకి వచ్చిందంటే ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ప్రధాన వరుసలో ఉంటారు పవన్ కళ్యాణ్. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇటువంటి సందర్భంలో ఆ పార్టీపై కానీ పార్టీ నేతలపై కానీ మంత్రులపై కానీ ఎటువంటి కామెంట్ చేసినా చాలా సీరియస్గా పరిగణించబడుతుంది అనేది ఈ పోస్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. న్యాయపరంగా మేము వెళ్తాం అంటే పరువు నష్ట దావా వేయటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం తెలుగుదేశం పార్టీ జనసేనను టార్గెట్గా చేసుకుని ఏ రకంగా వారు పేటరేగిపోయారో, రెచ్చిపోయారో, ఇష్టానుసారంగా వ్యవహరించారో తెలుసు. చాలామంది జైల్లో ఉన్నారు. ఇప్పుడు కొంతమంది సజ్జల భార్గవరెడ్డి లాంటి వారు మాత్రమే తప్పించుకున్నారు. విదేశాల్లో ఉండటం వల్ల ఏం చేయలేనటువంటి పరిస్థితి. దాని మీద కూడా ఒక చర్చ నడిచింది. అంటే ఇదంతా కూటమిలో పెద్దలు సజ్జల భార్గవరెడ్డిని కాపాడుతున్నారు, లేదంటే అసలు మొత్తానికి వ్యవహారానికి కింగ్ పిన్నే సూత్రధారి పాత్రధారి సజ్జల భార్గవరెడ్డి. సోషల్ మీడియా వేదికగా జరిగినటువంటి యొక్క తప్పుడు ప్రచారాలపై అతను కూడా అరెస్ట్ చేయలే. సరే, అది వేరే విషయం. సరే, మొత్తానికైతే ఇప్పుడు జనసేనకు సంబంధించి ఏ పార్టీ నాయకులు చేసినా ఇదే రకమైనటువంటి ఉంటుంది. ఇక్కడ ఒక్క వైఎస్ఆర్సీపీకి మాత్రమే వార్నింగ్ ఇచ్చినట్టు కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా వార్నింగ్ ఇచ్చినట్లే అని మనం చెప్పుకోవాలి. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ జనసేన ఈ స్థాయికి రాలా. పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్, అన్ని స్థానాలను కూడా కైవసం చేసుకున్నటువంటి పార్టీ జనసేన. మొత్తానికైతే ఈ పోస్టుతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. కావాలని ఎవరైనా సరే బురద జల్లే ప్రయత్నం చేస్తే మాత్రం సీరియస్గా చర్యలు ఉంటాయి. ఇది కూడా ఈ సోషల్ మీడియా ప్రచారం అనేది ఎప్పుడైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి అటవీ భూములు ఆక్రమించుకున్నారు, దానిపై ఎలా అయినా సరే నివేదిక రెడీ చేయండి, గోమాంసం గురించి నివేదిక సిద్ధం చేయండి అని ఆదేశాలు జారీ చేసినటువంటి తరుణంలో ఈ రకమైనటువంటి ప్రచారం జరగటం అనేది దీని వెనుక ఇంకా ఏమైనా కుట్ర దాగి ఉందా, ఒక్క వైసీపీ అయినా లేదా వేరే ఇతర పార్టీలు నాయకుల హస్తం ప్రమేయం ఏమైనా ఉందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఈ పోస్టుతో మరి ఇతర పార్టీ నాయకులు జనసేనను టార్గెట్గా చేసుకొని నాయకులను కానీ పార్టీ వ్యవహారాలపై పెడుతున్నటువంటి పోస్టులు కానీ వీటిని మరి కంట్రోల్ చేసుకుంటారా లేదా లీగల్గా ముందుకు వెళ్తారా అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.